ఉన్నాడు, కానీ మీరే అన్నారు కదా ఏదైనా కూతురుతో ఉండే ఎఫెక్షన్ వేరని. సర్లే, తాగినప్పుడు ఈ టాపిక్స్ ఎందుకులే. మ్. నేను బయలుదేరుతాను సార్. ప్రసాద్, ఆర్ యూ ఓకే? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా కూతురే నా ఫ్రెండ్, నా కూతురే నా గైడ్. నాన్న అని పిలిచే పిలుపు వినగానే నేను పడిన కష్టం మొత్తం మర్చిపోతాను. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు బావా? పోలీస్ స్టేషన్లో కూడా లేవంట. 365 రోజులు 24 గంటలు స్టేషన్లోనే ఉండాలా బావా? ఏ పోలీసులకు విశ్రాంతి ఉండకూడదా? పోలీసులకు సరదాలు సంతోషాలు ఉండవా బావా? పోలీసులు కూడా మనుషులే కదా బావా, వాళ్ళేం అన్యాయం చేశారు? ఇదేంటి బావ అదోలా మాట్లాడుతున్నాడు? ఏదైనా పార్టీకి వెళ్ళొస్తున్నాడేమో. చెప్పు బావా. ఎక్కడికేంటి బావా, ఇప్పటి వరకు స్వర్గంలో ఉన్నాను. ఇప్పుడు ఆ స్వర్గం నుండి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికి బావా? నరకానికి. ఇప్పుడు ఆ స్వర్గం నుండి నరకానికి వెళ్తున్నాను బావా. లేదు, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరుక, ఏ గాలెటిపోతుందో ఎవరికీ తెలియక. ఒక్క విషయం బావా, ఇంటి దగ్గర నా సిస్టర్ ఒక్కతే ఉంటుంది సాంబయ్య. సమయానికి తులసి కూడా లేదు. అది ఊరెళ్ళింది కదా. వెళ్ళు, ఇంటికి త్వరగా వెళ్ళు. నా చెల్లెలు ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటుంది. భార్యని కంటికి రెప్పలా చూసుకోవడం భర్తల బాధ్యత. భార్యకి రక్షణ లేని వాడు సొసైటీ నేను చూసుకుంటాడు. త్వరగా వెళ్ళు, వెళ్ళు. బావా, నేను చెప్పేది ఒక్కసారి విను బావా. నువ్విలా ఇంటికెళ్తే బాగుండదు. నాతో రండి. రావాల్సిందే బావా. నేను కార్లో వెళ్తానులే సామయ్య. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో బావా. పర్లేదు, నేను కార్లో వెళ్తాను. లేదు, నేను తీసుకెళ్తాను. రా బావా. బాబు నువ్వు వెళ్ళు. అలాగే సార్. రా బావా. దేవుడు నన్ను వాడికి మరదలుగా పుట్టించినప్పుడే భారీగా ముడివేశాడు. రాత రాశాడు, అది మారదు. లేదు, ఒకవేళ ఆయన రాత మార్చి రాసినా నా చేతిలో ఏముంటుంది? ప్రియా, ప్రియా, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏమీ లేదేంటి?
నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వేదో ఆలోచిస్తున్నావని. మన పిల్లల భవిష్యత్తు గురించి నువ్వేమో ఎలా ఆలోచిస్తున్నావు. మీ అన్నయ్య ఏమో దేని గురించో ఈ మధ్య చాలా బాధపడుతున్నాడు. తనలో తనే తెగ మదన పడిపోతున్నాడు. కారణం తెలియడం లేదు. ఎన్నిసార్లు అడిగినా సరే ఏమి లేదు బావా అని చెప్పి దాటేస్తున్నాడే గాని విషయం మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు మీకు అన్నయ్య ఎందుకు గుర్తొచ్చాడు? తనలో మార్పు, ప్రవర్తన. ఏమైందండి? ఎక్కడికేంటి బావా, ఇప్పటి వరకు స్వర్గంలో ఉన్నాను. ఇప్పుడు ఆ స్వర్గం నుండి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికి బావా? నరకానికి. ఇప్పుడు ఆ స్వర్గం నుండి నరకానికి వెళ్తున్నాను బావా. అవ్వాల్సిందంతా ఎప్పుడూ అయిపోయింది. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఖాయమైంది. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరక, ఏ గాలెడిపోతుందో ఎవరికీ తెలియక. అసలు ఇంతమంది ఇలా బాధపడ్డానికి కారణం నేనే. అంత నా వల్లే. నేను చేసిన ఒక్కగానొక్క పొరపాటు వల్లే కాని పని చేశాను. స్వతంత్రంతో చేశాను. ఆ రోజే అందరినీ సంప్రదించుంటే ఈ రోజు ఈ నరకం ఉండేది కాదు. నేనే నేనే తులసికి, మీకు, ఆదిత్యకి, అన్నయ్యకి, అందరికీ అన్యాయం చేశాను. ప్రియా, ఊరుకో. ఏంటిది? నువ్వు అన్యాయం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? నిజం మాట్లాడుతున్నానండి. అసలు అప్పుడే మీరు కాదనుంటే కథ మరోలా ఉండేది. అసలు ఎన్ని కలతలు కన్నీళ్లు ఉండేవే కాదు. ఈ పాపిష్టి చేతులతో బిడ్డల్ని మార్చి ఉండకపోతే ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెరిగేవాళ్ళు. తులసి ఏసీపీ ప్రసాద్ గారి బిడ్డగా, ఆదిత్య మన బిడ్డగా పెరిగేవాడు. అప్పుడు పరిస్థితులు బట్టి ఎవరికి వాళ్ళు బ్రతికేవారు. అప్పుడు ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయేది. బావా జీవోత్సవంలా బతికేవాడు. ఏమండి? అవును, నువ్వు పాపపు పని చేయలేదు, పుణ్యకార్యం చేశావు. త్యాగం చేసి ఎంతమందిని బతికించావు. మంచి చేసి చెడు తలచి బాధపడొద్దు. కాలమే అన్నీ సర్దుబాటు చేస్తుంది. అయినా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడ్డం అర్థం లేని పని. నాకంతా అయోమయంగా ఉందండి. దేనికి అయోమయం? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరు ఎటు వెళ్తారో, ఎవరికెవరు దగ్గర అవుతారో, ఎవరికెవరు దూరం అవుతారో అని. ప్రియా, ఏమీ కాదు. ఎవరికి ఎవరు దగ్గరైనా మనకి అందరూ దగ్గరగానే ఉంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం కాలమే చెప్తుంది. నువ్వు బాధపడొద్దు, ధైర్యంగా ఉండు. తులసి ఎవరి కూతురైనా సరే, ఎవరి దగ్గర పెరిగినా సరే అది అదృష్టవంతురాలు. దానికి అంతా మంచి జరుగుతుంది ప్రియా. సరేనా? నానా నానా నానా, ఏం నాన్న ఇది? నాన్న, ఆదిత్య ఫస్ట్ టైం నాన్న మిమ్మల్ని ఇలా చూస్తున్నాను. ఎప్పుడు లేనిది ఏంటిది కొత్తగా? అందరినీ కంట్రోల్లో పెట్టాల్సిన మీరే ఇలా కంట్రోల్ తప్పితే ఎలా నాన్న? నేనెందుకు కంట్రోల్ తప్పానో నాకు తెలుసురా. ఎందుకు కంట్రోల్ తప్పాల్సి వచ్చిందో నీకు తెలుసు. నేను తాగి తూలుతున్నాను, నువ్వు తాగకుండానే మదన పడుతున్నావు.
ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు లేవు. మనిద్దరం ఫ్రెండ్స్ లానే ఉన్నాం. ఒకప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే డ్రింక్ చేయరా అని నేనే ఆఫర్ చేశాను. అప్పుడు నువ్వు మొహమాట పడ్డావు. ఇప్పుడు నేను ఓపెన్ అయ్యాను. పెద్ద తేడా ఏం లేదురా. తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు తాగుడుకు అలవాటు పడతారు. ఇది అందరూ చెప్పే డైలాగే. ఇప్పుడు వాళ్ళగా నేను కొత్తగా చెప్పాలంటే బాగోదురా. బాధరా బాధ తగ్గడానికి నిజమైన మందు ఈ తాగుడేరా. బాధ తగ్గడానికి తాగానంటున్నావు. తాగి మళ్ళీ ఎందుకు బాధపడుతున్నారు? రే నేను అలాంటి పనేం చేయట్లేదురా. నేనే సమర్థించుకోవట్లేదురా. ఈ బాధ నుంచి బయటికి వస్తే, ఈ బాధ నాకు లేకుండా పోతే అప్పుడు సమర్థించుకున్నట్టు. మరి ఇదే రైట్ అంటున్నావు? ఏదరా, ఎందుకు ఈ బాధను వదిలే. తాగినోడి మాటలకు విలువే ఉంటుంది. నువ్వు చెప్పు. నాన్న, అంత బాధపడొద్దు నాన్న. మీరొక్కరు బాధపడితే మేమందరం బాధపడాల్సి వస్తుంది. ఎవరికిరా బాధ? ఉంటే నీకుంటుంది. నేను బాధపడితే బాధపడ్డానికి ఇందాక డీజీపీ గారింటికి వెళ్ళానురా. అక్కడ వాళ్ళ కూతుర్ని చూస్తే ఎంత ముచ్చటేసిందో. ఇప్పుడు మీ బాధ ఏంటి? మీ మేనకోడలు దూరం అవుతుందనా? తెలిసి ఎందుకు అడుగుతావురా? మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? కూతుర్రా. కూతురుంటే ఎంత బాగుంటుందో. నాకు డీజీపీ గారి కూతురుని చూశాక అర్థమైంది. తులసి మేనకోడలు అంటారు కానీ అది నా కూతురుతో సమానం రా. అది ఈ ఇంట్లో నా కూతురుగా తిరగాలి. ఏంటి తాగొచ్చింది కాక కబుర్లు చెప్తున్నారు? ప్రతిదానికి తులసి కూతురు కూతురు అంటున్నారు. మేనకోడలు పోయి కూతురు వరుస వచ్చిందేంటి? కూతురని కొత్త పాట పాడుతున్నారు. కూతురు పాట. నేనే పాట పాడుతే ఉందిలే. నాకేమైనా విలువ ఉందా? నా మాటకేమైనా గౌరవం ఉందా? తాగి మాట్లాడటం కాదు. నేను అసలు ఏ విషయంలో మీకు గౌరవం ఇవ్వటం లేదు. మీరంటే నాకు ప్రేమ, నేనంటే మీకు ప్రేమ అందరికీ తెలుసు. ఒక్క తులసి విషయంలోనే వ్యతిరేకిస్తున్నాను అంతే. కానీ మీరు, నేను దాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నానో తెలిసి కూడా దాన్ని అంత దగ్గరకు తెచ్చుకొని నా మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. మీలాగా నేను తాగి బాధని మర్చిపోలేనండి. పోని తాగమంటారా? చెప్పండి, తాగుతాను. రేపటి నుంచి నాకు ఒక సీసా తెచ్చి పారేయండి. ఇద్దరం కలిసి తాగుతూ తుళ్ళుతూ ప్రపంచాన్నే మర్చిపోదాం. దాన్ని నేనసలు కోడలుగానే అంగీకరించలేను అంటే మీరేమో కూతురు కూతురు అంటూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించరా? మీకే బాధపడుతున్నారు, తాగుతున్నారు. వాడేమో ఎందుకు తాగుతున్నారు అని అడిగితే నా మనసులో బాధ అని చెప్తున్నారు. దాన్ని కోడలు చేసుకుందామంటేనే నాకు బాధేస్తోంది. మీరు ఇలా తాగొస్తే నాకు బాధ రాదా? అంటే అంటే 2 విధాలుగా బాధపడేది నేనేనా? అన్ని విధాలుగా నేనే చెడిపోవాలా? నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటుంటే మీరు దాన్ని ఆక్షేపిస్తారేంటండి? కొడుకు భవిష్యత్తు
నేను వాడికి తల్లిని కాదా? వాడు నా కొడుకు కాదా? కట్టుకున్నవాడి భవిష్యత్తు, కన్నవాడి భవిష్యత్తు ఆలోచించకుండా ఏ ఆడదుంటుంది? అంటే అంటే వాడి మీద నాకు ప్రేమ లేనట్టు, వాడి భవిష్యత్తు మీద నాకు భయం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు మీరు. చేసిన నిర్వాకం చాలు. పదండి, భోంచేతురు గాని. కూతురే, అది మన కూతురు. నేను తాగి నిజం చెప్పలేను, తాగకుండా కూడా నిజం చెప్పలేను. నిజం చెప్పినా నువ్వు నమ్మవు. రండి నాన్న రండి. రండి. కూర్చోండి. కొంచెమైనా ఆలోచన ఉందా? అసలు మమ్మల్ని ఏం చేద్దామని ఈ తాగుడు? ఏదో ఎప్పుడైనా పార్టీ అని అప్పుడు తాగితే ఓకే, కానీ తూగే వరకు తాగడం ఏంటి? కనీసం కనీసం మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించరా? ఎవరిని అన్యాయం చేద్దామని ఈ తాగడం? గుండెల్లో బుల్లెట్ ఉంది, అది మర్చిపోయారా? ప్రతి క్షణం అది మిమ్మల్ని ఏం చేస్తుందనని భయపడి చేస్తున్నాను. మీరిలా పీకల వరకు తాగి మీ ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారు. లోపలున్న బుల్లెట్ కదిలితే, ఏమన్నా జరిగితే అన్యాయం అయ్యేది మేము. మమ్మల్ని ఓదార్చేవాళ్ళు మీరే ఇలా కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటే నేనేం చేయను? ఎవరితో చెప్పుకోను? నా అనేవాళ్ళు నాకెవరున్నారు? మీరే కదా నా సర్వస్వం. నాన్న తాగించరా? మంచినీళ్ళు తాగండి. తాగండి. మ్మ్. ఒక్క పూటకి ఏదోలా ఉంది. అది లేకుండా ఉండడం కష్టమే. అది ఏదనుకుంటే అది కాదని లేని ప్రేమ. నేను వద్దన్నా వినలేదు. అది ఎప్పుడు ఎక్కడుందనేది కాదు, ఎలా ఉంటుందో ఏమో. అదంటే అందరికిష్టమే. కలుపుగోలుతనానికి ఏం తక్కువ లేదు. చిటికలో కలిసిపోతుంది. కానీ దాన్ని విడిచి ఉండడం నాకే దిగులుగా ఉంది. ప్రియా, సాంబయ్య అన్న పిలుపు వెనుక ఎంతో కాలం అయిపోయినట్టుంది.